దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకుని లైన్ అవుతాం. మహాపరిశుద్ధులైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామమును కొందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, అనేక శాశ్వతకరంగా మార్చండి. ప్రతి ఆటంకమును తొలగించి మీ నామాన్ని కనపరుచుకోమని మీ కృపకు అప్పగించుకుంటూ పాడుతున్న పాటలో, ఆరాధనలో, వాక్య పరీక్షలు ఉండి మీ నామాన్ని కనపరుచుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రైజ్ ది లార్డ్. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢంధకారములో. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢంధకారములో. హల్లెలూయా, అద్భుతముగా నీటి ద్రాక్షరసము చేసి ఉల్లాసగీతము నీవింపజేసి ఉరిమి గెలిచి తిరిగి లేచితివి. ఇక సాధ్యమనే ఇదియు ఆశ్చర్యకరుగా గొప్ప దేవుడవు. ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుగా గొప్ప దేవుడవు. ఆశ్చర్యమే
among the people of the Lord. ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని గెలుపుతాం. ప్రైజ్ ది లార్డ్. సేవకులు చేస్తారు. దయచేసి అందరూ మీ స్థలాల్లో తలల వంచి ప్రార్థన పూర్వకంగా దేవుని కార్యాలు చేయడానికి లెట్స్ ఆల్ టుగెదర్ లెట్స్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్. మన హృదయాలు ఆయుధపరుచుకుని ప్రభా ఇంతవరకు సహాయం చేసావు ప్రభా. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. అందరు కలిసి స్తుతిస్తూ ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి మహోన్నతుడ, నీకే కోట్లాది వందనాలు స్థితులు స్తోత్రమయ్యా. ఈ రాత్రి సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి నీ పాదాలను ఎత్తి పెట్టుకుంటున్నాను, విషయాన్ని పాదాలను ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా. స్థితి ఆరాధన స్థితి దిగి వచ్చారు ప్రభానికి ఉన్నాయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభానికి ఉన్నాయా. చెడ్డబిడ్డ విదేశ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాయా, చెడ్డబిడ్డ విదేశ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాయా. ఏ దృష్టి కొంచెం వీళ్ళు పడకుండా చేయండి, ఏ దృష్టి కొంచెం వీళ్ళు పడకుండా చేయండి ప్రభానికి ఉన్నారయ్యా. అదే అవనస్తు హృదయాలు తాకండి, పచ్చితప్పు ఉద్యోగంతో నింపడం అడుగుదలంలో పచ్చితప్పు ఉద్యోగంతో నింపడానికి సాధించండి. తండ్రి నీకే కోట్లాది ఉన్నాను సత్యస్తులు బాంబేసిన ప్రకటన మాట్లాడిన తాత్మ నడిచినయా. నిండు మనసుకు నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసుకు చూపిస్తున్నాం ప్రభావ. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహ కూడా మీరు దీవించుకుంటున్నాం ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాకం ప్రతి కుటుంబం దర్శించండి. మీ దాసుని అభిషేకించి హృదయాలకు కావాల్సిన వాక్యంతో మా హృదయాన్ని నిండా నీ వాక్యం తృప్తిపరచండి. లైవ్లో ఏబడిని విడిచిపెట్టచ్చు ప్రతి కుటుంబం దర్శించి దాసుని మాట్లాడింది, అభిషేకించండి. మా హృదయం నిండా నీ వాక్యం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. ఎవరైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు సంపూర్ణంగా స్వస్థపరచండి వేసా. నడినతి నుంచి అధికారుల వరకు మంచి ఆరోగ్యం స్వస్థత బిడ్డలందరికీ మాకు దయచేయండి ప్రభా. మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నెలకు సంప్రదాయించండి. నిరాశ నిస్పృహలు ఎవరికి సహాయం చేయండి ప్రభా. నీకు అన్నారు స్తోత్రాలు తండ్రి. ఎవరు మాటిస్తే నెరవేర్చే సమర్థుడు ప్రభా. అయ్యా నువ్వు మాటిస్తే నెరవేరుస్తావు ప్రభా. నువ్వు సమర్థుడు అయ్యా. నీకు అన్నారు తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు అన్నారు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. మీరు ఆకలి వరకు సిద్ధపరచండి నాయన. నీకు మనం సిద్ధపరిచే ప్రజలు ఆత్మలో మీరు ఇచ్చండి. ప్రార్థనాత్మతో నింపండి, వాక్శక్తి నింపండి ప్రభావితండి. 102 ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మధురాలని సన్నిధించండి. మాకు వెలుగు ప్రకాశం సన్నిధి వెలుగుతో నింపండియా. నీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం వేసా. నీకు అన్నా ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాపశతో బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడితే శత్రువేశాలు లయపరచుకున్నట్టు ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాపశలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడితే శత్రువేశాలు లయపరచుకున్నట్టు ఈ నామాన్ని కనపరిస్తున్నామని ఇచ్చిస్తే ప్రార్థిస్తాను చేసుకుని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాకాంక్షలు. హౌ యు ఆల్ డూయింగ్? ఐ హోప్ దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా యూఆర్ ఆల్ సేఫ్ బై గాడ్స్ గ్రేస్. ఐ ప్రైజ్ గాడ్. నేను దేవుని స్తుతిస్తున్నాను. Glorify the name of the Lord. దేవునికి వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనంతా జ్ఞాపకం చేసుకుందాం. 33వ కీర్తన 9వ వచనం. 33వ కీర్తన 9వ వచనం. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడదు. ఇంగ్లీష్ చదువునా? For he spoke and it was done. He commanded and it stood fast. ఆయన మాట సెలవీగా
దాని ప్రకారం ఆయన. పిల్లరా, ఇక్కడ భక్తుడు రాస్తూ దావీదు గారు ఎంతగా నమ్మాడు దేవుణ్ణి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంతగా అర్థం చేసుకున్నాడో దావీదు ఇక్కడ మనకు అర్థమవుతుంది. డేవిడ్ న్యూ ద పవర్ ఆఫ్ గాడ్. డేవిడ్ హ్యాడ్ అండర్స్టాండ్ ద supremacy or sovereignty power of God. How he understood, how he caught, we don't know. పిల్లల దావీదు దేవుని యొక్క శక్తిగల కార్యాలను అర్థం చేసుకుని విశ్వాసంతో స్తుతిస్తూ ఉండేవాడు దేవుడిని. ఆ విశ్వాసంతోనే, ఆ బలంతోనే గొలియాతును చంపాడు. అయితే మామూలుగా ఆలోచిస్తే పిల్లల దావీదు ఎక్కడ, గొలియాత్ ఎక్కడండి? దావీదు వెరీ వెరీ స్మాల్ బాయ్ కదా గొలియాత్ దగ్గర. ఆ అనుభవంతో చూసినా, ఆ వెయిట్ హెయిట్ పర్సనాలిటీతో చూసినా అసలు ఏమాత్రం డేవిడ్ వాజ్ నథింగ్ బిఫోర్ హిమ్. బట్ స్టిల్ హీ హ్యాడ్ కరేజ్నెస్, ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. ఆ మాటలు తోటాలంటి మాటలు మాట్లాడుతున్నాడు, భయపడటం లేదు అసలు. హీ వాజ్ నాట్ ఎ ఫియర్ అట్ ఆల్. హీ డజంట్ హ్యావ్ ఫియర్ అట్ ఆల్. వై? సచ్ ఎ ఫెయిత్ హీ హ్యాడ్. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, దేవా నీవు మాట సెలవీయగా దాని ప్రకారం అయిపోద్ది. నువ్వు ఏదైనా ఆజ్ఞాపించావు అనుకో, స్థిరపరచబడుతుంది. ఇంకొచ్చిన మళ్ళీ చదువు 9. For he spoke and it came to be. He commanded and it stood firm. Yes. పిల్లల కార్యం జరుగుతుంది, స్థిరపరచబడుతుంది. Stood firm. పిల్లల ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట పిల్లల ఎంత శక్తివంతమైందో మనం గ్రహించగలగాలి. లెట్ దేర్ బి లైట్ అన్నాడైతే, వెలుగు కలుగునుగాక. శూన్యములో సమస్తమును సృష్టించిన దేవుడు. నోటి మాట చేత సమస్తమును సృష్టించిన దేవుడు. సూపర్ న్యాచురల్ పవర్ ఈ హ్యాడ్. 6వ వచనంలో కూడా మనం చూస్తాం, యెహోవా వాక్కు చేత ఆయన ఆకాశములు కలిగను. ఆయన వాక్కు చేత, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను. పిల్లరా, ఈ రాత్రి ఒక పని మనం చేయాలంటే, వై కమ్ టు అండర్స్టాండ్ హౌ గ్రేట్ హీ ఈస్. ఆయన ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకుని, మనం గ్రహించి విశ్వాసంతో పలకాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్. దేవుని వాక్యములో ఎంత శక్తి ఉన్నది అనే మాటలు మరి మనం చూస్తే 119వ కీర్తనలో ఒక మాట కనబడుతుంది. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిన. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. లాజరస్ కమ్అవుట్ అన్నాడు ప్రభు. సమాధిలో లోపడెక్కడో ఉన్న సమాధిలో 3 రోజులు కుళ్ళు కొంపకు, 4 రోజులు కుళ్ళు కొంప కడుతున్న లాజర్ని ప్రభు బయటికి అనేసరికి ఆయన మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. సృజనాత్మక శక్తి, క్రియేటివ్ పవర్. There is a creative power in the word of God. It may be foolishness to Gentiles. అనుజులకి అది ఒక బుద్ధిహీనతలా కనబడుతుంది, ఒక ఫూల్. అది అర్థం కాదు వాళ్ళకి. They don't understand. They will mock maybe. అలకోలం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరు ఏం చేసుకుని అనవసరం. We know the power of God. దేవుని శక్తి ఏంటో మనకు తెలుసు. లాజరు బయటికి రానేసరికి పిల్లరా బయటకు వచ్చాడు సజీవుడిగా. ఆయన నీ వాక్కులను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు ఏం కలిగేస్తుందట, నెమ్మది కలిగజేస్తుంది. నెమ్మది. నీ వాక్యము నాకు నెమ్మది కలగజేస్తుంది. అందుకే అంటున్నాడు దావీదు, అంటున్నాడు కదా, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది వెండి బంగారు నాణముల కన్నా నీ వాక్యం నాకెంతో వెళ్ళరా మరి మేలు అని లేఖనాల్లో దేవుని వాక్యము స్పష్టంగా మరి సెలవిస్తుంది. 105వ వచనం కూడా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది
ఆయన వాక్యము మన త్రోవకు వెలుగుతూ ఉంటుంది పిల్లలు. మన మార్గాల్లో ఇప్పుడు మనం నడవలసిన మార్గంలో ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది న్యాయమైనది, ఏది అన్యాయం, ఏది మంచిది, ఏది చెడ్డది, దేవుడు క్లియర్గా మనకు బోధిస్తుంది. నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము పిల్లల నాకెంతో మరి సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని కలగజేస్తూ ఉందని దావీదు సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దైవ జనాంగమా, ఆయన మాట ఎంత గొప్పదండి. ఆయన మాట సెలవీగా దాని ప్రకారమై ఆయన ఆజ్ఞాపించగా పిల్లరా మరి స్థిరపరచబడు. తుఫాను గద్దించాడు మాట, తుఫాను గాలి గద్దించి మాట, ఒక మాట సెలవించాడు. ఆయన మాటలో ఎంత గొప్ప శక్తి ఉన్నది. ఈ రాత్రి మనం గ్రహించాలని దేవుడు ఇజ్రాయేలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. మోషే ప్రభు సన్నిధికి వచ్చి మొర్రపెట్టి మోకరించి అడుగుతున్న ప్రభు, వాట్ షుడ్ ఐ డూ నౌ? ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ బ్రింగ్, ఎక్కడి నుంచి తీసుకురా వీళ్ళందరికీ ఆహారం? ఒకటే ఒక మాట, నా యెహోవా బాహుబలము తక్కువైనదా? మోషే, యూ విల్ సీ బై టుమారో, రేపు ఉదయం నువ్వు చూస్తే ఒక మాట దేవుడు మాట్లాడాడు. అంతే, ఉదయానికల్లా సమృద్ధి అయిన మన్న పడింది, సమృద్ధి అయిన కూరలు పెట్లు వచ్చాయి. దేవుని ప్రజలు సమృద్ధిగా తిన్నారు. ఒక మాట, ద వర్డ్, దేవుని వాక్యము, మనం సృజించిన దేవుని వాక్యమే. ఇప్పుడైనా దేవుని వాక్యం, అందుకే ఆది యందు వాక్యం ఉండని. యోహాను సువార్త చూద్దాం, మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. చూడండి, ఆది కాండంలో ఓ మాట, మొదటి వచ్చిన చూస్తే 15 చదువు. After this, the word of the Lord came to Abraham in a vision. ప్రియులారా, మరి ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, యెహోవా వాక్యం, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఇన్ ఎ విజన్ టు అబ్రహాం. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారట? యెహోవా వాక్యం వచ్చిందంట. ఎవరి వాక్యము? యేసు ప్రభువే. అబ్రహాము దర్శించింది యేసు ప్రభువే. అబ్రహామా, భయపడకు, నేనే నీ కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను, నేను నీ కేడము. చదువునన్నది కంటిన్యూ చేయండి. After these things, the word of the Lord came to Abraham in a vision, saying, "Do not be afraid, Abraham. I am your shield. I am your shield. Your exceedingly great reward. I am your shield. Your exceedingly great reward. నీ బహుమానము అత్యధికమగును. యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చిందంట. దేవుని వాక్యము వ్యక్తిని దర్శిస్తే, దేవుని వాక్యం సెలవిస్తే, పిల్లరా, ద వర్డ్, ఒక్క మాట చాలు, ఒక్క మాట. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. పిల్లల సమాజ మందిరపు అధికారి యొక్క మరి దాసుడు, సమాజ మందిరం అధికారి యొక్క దాసుడు పిల్లల వాడు మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ టైంలో యేసు ప్రభువారు పిల్లరా అక్కడికి వచ్చినప్పుడు, పిల్లరా మరి ఏమైందంటే ప్రభు ఏమంటున్నారట? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఏమంటున్నాడంట? 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్మో, అప్పుడు నా దాసుడు. ఇంగ్లీష్ చదువునా? And centurion answered and said,
Lord, I am not worthy that you should come under my roof, but only speak a word, and my servant will be healed. స్పీక్ అ వర్డ్. ఆయన మీరు ఒక్క మాట ఇక్కడి నుంచి సెలవివ్వండి. ఇక్కడి నుంచి నా దాసు పేరు పలానా పేరు, వాడి స్వస్థత కొరకు ఇక్కడి నుంచే మీరు సెలవియండి. నాయన ఇక్కడి నుంచే మీరు ఆజ్ఞాపించండి. మీరు నా ఇంటికి రావాల్సినంత ఆ యోగ్యత నాకు లేదు నాయన, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత నాకు లేదు బాబు, ఇక్కడి నుంచి సెలవియండి అనా అని ప్రభువుని మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసండి? ఏమన్నారండి? 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభుని పరిచేటంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ సమాజ మందిరపు అధికారి, ఈ శతాధిపతి, సారీ ఈ సెంచూరియన్, రోమన్ ఆఫీసర్ అయిన, ఆర్మీ ఆఫీసర్, సెంచూరియన్, 100 మందికి ఆఫీసర్ అయిన. ఎంత విశ్వాసం వచ్చిందండి! ప్రభు ఆ యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట ఉన్న వారిని చూచి, ఇశ్రాయేలులోన ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేల్లో కూడా ఎవరిలో ఇంత విశ్వాసం లేదే బాబు, ఇంతకాలం నాతో తిరుగుతున్నారు కానీ మీకు ఇంత విశ్వాసం. అనుజనుడు అయ్యిండు కూడా, ఒక రోమన్ శతాధిపతి అయ్యిండు కూడా, ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాం. ఒక్క మాట సెలవు, ఒక్క మాట, వన్ వర్డ్, లెట్ దేర్ బి లైట్ అన్నాడంటే వెలుగు కలిగింది. లెట్ దేర్ బి ట్రీస్, లెట్ దేర్ బి సీస్, లెట్ దేర్ బి రివర్స్, లెట్ దేర్ బి బర్డ్స్, యానిమల్స్. పిల్లల మనం చూస్తే పిల్లల ఆ గొప్ప మాట, వచ్చినప్పుడు 16-17 సాయంకాలం జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన తీసుకొచ్చి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ఆయన మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచే మాట, ఒక మాట. హౌ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట. ఈ రాత్రికాల సమయంలో ఆయన నీతో ఒక మాట సెలవు ఇవ్వాలని ఆశపడతాడు. ఈ రాత్రి నువ్వు అడగాలి, ప్రభు ఒక్క మాట సెలవినైనా నీ మాట, నీ వాక్యము సెలవివ్వగా దాని ప్రకారం అయిపోతుంది. నువ్వు ఆజ్ఞాపించగా అది స్థిరపరచబడుతుంది. ఈ రాత్రి ఈ 2 పనులు చేయాలా, ఆయన సెలవియ్యాలా, ఆయన ఆజ్ఞాపించాలా. నీకు స్వస్థత కలుగును గాక అని ఆయన మాట సెలవివ్వాలా, నీకు స్వస్థత ఇప్పుడే కలుగును గాక అని ఆయన ఆజ్ఞాపించాలా. అప్పుడు ఆ కార్యం జరుగుతుంది, స్థిరపరచబడుతుంది. ఈ రాత్రి ఆయన వాక్కు నిన్ను తాకి గొప్ప ఎక్సీడింగ్ జాయ్ నీకు అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదం ప్రభునికి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎక్స్పెక్ట్ మిరకల్స్ ఫ్రమ్ ద లార్డ్, ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. విలియం కేరీ గారు చెప్పండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు ఆశించాలంట, దేవుని యుద్ధం నుండి గొప్ప కార్యాలు ఆశించాలంట, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలంట. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్, ద వర్డ్ ఆఫ్ గాడ్, సో పవర్ఫుల్. ఇట్ ఈస్ కమింగ్ టు యూ, ఇట్ ఈస్ కమింగ్ టు యూ. దేవుని వాక్ నిన్ను తాకుచూ ఉన్నది. ఇప్పుడే విడుదల పొందుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, శ్రేష్టమైన ఘనమైన మీ నామాన్ని పొందాలి. ఈ రాత్రి నాయన ఆయన వాక్కు సెలవిగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యం స్థిరపరచబడిందనే మాట లేఖనాల్లో మేము చూసాం తండ్రి. ఈ వాక్యం ఎంతో సత్యము నాయన, ఈ వాక్యం ఎంతో గొప్పది నాయన. యెహోవా అబ్రహామును దర్శించు ఆయన, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమో నేను సెలవు చెప్తున్నా. మీరు వాక్కు సెలవుగా దాని ప్రకారం అయింది, వెలుగు కలిగింది. మీరు ప్రకటించినప్పుడు, మీరు పలికినప్పుడు అన్ని జరిగాయి. సృజనాత్మకమైన శక్తి మీ వాక్యంలో ఉంది ప్రభు. నాయన లాజరు బయటికి రా అని పిలిచే ఒక్క మాట లాజరు బతిక. ఆ శతాధిపతి దాసుడు ఒక్క మాటతో స్వస్థత పొందాడు ప్రభు. నీ మాట ఎంత గొప్పది. ఈ రాత్రి మాకు సెలవియండి. లార్డ్, స్పీక్ హీలింగ్, స్పీక్ బ్లెస్సింగ్, స్పీక్ డెలివరెన్స్ టు us. We expecting your word. ఒక్క మాట చదువుతుంది, మా పరిస్థితులను మార్చగలిగింది ఆయన. మా విశ్వాసం బట్టో, మా అవిధేతను బట్టో, మా పాపను బట్టో కాదు కానీ మీ కృపను బట్టి ఈ రాత్రి వాక్యం ఉంటున్న వారందరికీ రిలీజ్ దై వర్డ్. మీ వాక్కును రిలీజ్ చేయండి ప్రభా. మీ వాక్కులో ఉన్న శక్తిని ప్రజలను తాకునట్లుగా కృపని నా ప్రార్థన మహిమ గంట ప్రభావ మీకు
ఏసై శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ స్తుతిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుని యేసుప్రభువారి దీవెన, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, త్రియేక దేవుని ఆశీర్వాదాలు కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడును కాక. అందరికీ వందనాలు. చాలా మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్.